హే నమస్తే మిత్రం, లాంగ్ టైం నో సీ. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. వేయించకపోయావా? అక్కడ వీడియోకి టాపిక్స్ లేవు. కమ్యూనిటీ పోస్ట్ పెట్టచ్చుగా. ఏ మొబైల్లో డేటా లేదా? వైఫై ఆన్ కావటం లేదు, సిగ్నల్స్. తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్ సదుపాయం, మగవాళ్ళు డిమాండింగ్ ఫ్రీ మద్యపానం. టెర్రరిస్టుల లాగా బిహేవ్ చేస్తున్న ఇల్లిటరేట్ బిగ్ బాస్ ఫ్యాన్స్, గోడ మీద పిల్లిలా చూస్తున్న ఒంటికన్ను రాక్షసుడు, నా సామె రంగా అంటున్న నాగార్జున. వరల్డ్ కప్లో ఓడిపోయిన టీమిండియా, గంగలో కలిసిపోయిన మెహర్ రమేష్ కృషి. ఏపీ క్యాపిటల్ అనౌన్స్ చేసిన కేంద్రం, ఇంకా స్మాల్ లెటర్స్తో మాకు పని లేదు అంటున్న ఏపీ వాసులు. క్రిస్మస్ వేడుకల్లో ప్రజలు, తలుపు తీరా అమ్మ అంటున్న శాంటాక్లాస్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కాదురా, బొక్కలో బిగ్ బాస్ షోని చూడటమే ఎక్కువ అంటే దానికోసం మళ్ళీ గొడవలు, ఫ్యాన్ వార్స్ కూడా చేస్తున్నారంటగా. ఆడు రైతు బిడ్డ అని సింపతి దొబ్బి బిగ్ బాస్ లోకి వెళ్ళాడు. బిగ్ బాస్ లో కూడా ఏదో ఒకటి చేసి విన్నర్ అయ్యాడు. ఇక్కడ వరకు బానే ఉంది. కానీ వాడి కోసం అని మిగిలిన కంటెస్టెంట్ల కార్ల మీదకి వెళ్ళడం, ప్రశాంత్ అన్న అని పడి దొరలడం ఎందుకు? చూడండి వీళ్ళ పిచ్చ. ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, ఈ రోజు కనుక పల్లె ప్రశాంత్ కనుక విన్ అవ్వకపోతే స్టూడియో మొత్తం బద్దలేసిపోతా, బాంబులు పెట్టి లేపేస్తామని చెప్తున్నా. వచ్చిండమ్మా ఓపెన్ హైమర్ వాళ్ళ వదిన కొడుకు, స్టూడియోని బాంబులు పెట్టి లేపుతాడంట. ఏ బాంబుతో లేపుతావన్నా? ఆటం బాంబా, న్యూక్లియర్ బాంబా, లక్ష్మీ బాంబ్? అతను కనుక ఓడిపోయిండే అనుకో, ఈ రోజు స్టూడియో తగలడిపోతాన్నా చెప్తున్నా. ఇది నా హామీ. ఈడో సీఎం, ఆ వెనక ఉన్న వాళ్ళంతా వీడు మినిస్టర్స్. అతని కోసం ఆడాడు. రేపన్నాడు ఫ్యూచర్ ఏంది, యువత ఏంది వల్ల ఒక యువత అయితే తలుచుకున్నారు. yes, this is the youth he is talking about. అన్నా నేనన్నా లిల్లి కడతానన్నా. అన్నా మళ్ళీ వచ్చినట్టు తెలుసు కానీ తగ్గలేదే. ప్లీజ్ అన్నా, ఇగో బిగ్ బాస్ కన్నా జబర్దస్త్ కన్నా వదిలేరానా ప్లీజ్ అన్నా. ఒక్కనాడు బిగ్ బాస్ పోయి వస్తానా. ఒకరోజు వెళ్ళి రావడానికి కదా ఏమన్నా మీ అత్తగారు ఇల్లు అనుకున్నావేంట్రా? బిగ్ బాస్ అయినా జబర్దస్త్ అయినా దేంట్లో కంట తోలేంట్రా పాపం. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నాకు యూట్యూబర్ని. బిగ్ బాస్ సీజన్ 11కి పోవాలని కోరుకుంది, మీరు సపోర్ట్ చేయండి. వీడు చూడు ఆడియన్స్ పల్స్ పట్టేశాడు. జెర్సీ ఎమోషనల్ బీజియం కూడా వేశాడు వెనక. నువ్వు సూపర్ రా. థాంక్యూ అన్నయ్య. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థాంక్యూ అన్నయ్య. ఏంది అది? జై రాజమౌళియా? ఒక్క మాట. వీడొకడు క్లాస్ లో ఫస్ట్ బెంచర్ లాగా ప్రతి దానికి నేను చెప్తా అని చేతులు ఎత్తుతున్నాడు. ఒక పేరు పెడతా, జాతి రత్నాలు బ్రో. క్లౌన్ టు క్లౌన్ కన్వర్జేషన్ కాదు ఇది, ఎంటైర్ సర్కస్ కన్వర్జేషన్. మళ్ళంటే వాళ్ళకి అర్థం కాదు, మినిమం క్వార్టర్స్ ఉండాలి. చూడు ఎంతమంది వచ్చారో. ఎలక్షన్ లో ఓట్లు ఏమంటే ఇంతమంది రారు కదరా. అందుకే మోడీ తాత అప్పుడే అన్నాడు, ఏమన్నారు? మీరు ఆయన్ని సపోర్ట్ చేయడాన్ని, మీ షీప్ మెంటాలిటీని నేనేం క్వశ్చన్ చేయట్లేదు. కానీ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం, వేరే కంటెస్టెంట్స్ కార్స్ ని పగలగొట్టడం, వాళ్ళ ఇంట్లో లేడీస్ ని అబ్యూస్ చేయడం ఏంట్రా? ఆ కార్ మీదకి వీళ్ళు వెళ్ళినప్పుడే వీళ్ళ మీద కార్ వెళ్లాల్సింది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్రశాంత్ విన్నర్ గా బాగుంటాడు. కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ వాళ్ళకి వచ్చింది. ఆ మెల్లికన్నా బిగ్ బాస్ గారి టీఆర్పీ వాడికి వచ్చింది. నాగార్జున సార్ నా సామి రంగా అనుకుంటూ అందరూ వాళ్ళ పనులు వాళ్ళు బానే ఉన్నారు. వాడెవడో కోసం రోడ్ల మీద పనికి రాకుండా ర్యాలీలు చేస్తున్నావు. నువ్వు ఎంత చొక్కాలు చించుకున్నా ఆ ప్రశాంత్ గారు వచ్చి నీ ఏమ్మా బిల్లు కట్టడు. నీది నువ్వే కట్టుకోవాలి, నీ చొక్కా నువ్వే కుట్టుకోవాలి. ఇప్పుడు మీ సో కాల్ రైతు బిడ్డ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ కి రాకముందు ఇలా. నేను మళ్ళీ వచ్చిన నాకు యాక్టింగ్ అంటే ఎంత పిచ్చి అంటే యాక్టింగ్ కోసం మట్టి తింటా చూడరు భయ. మళ్ళొచ్చినా భయ అవ్వబోతుంది. బిగ్ బాస్ లో ఇలా. బయటికి వచ్చిన తర్వాత ఇలా. వాడికి ఫస్ట్ నుంచి కావాల్సింది ఫేమే, కానీ టిక్ టాక్ లో ఆ వంకర వేషాలు వర్కౌట్ అవ్వలేదు అని తెలిసి ఇక్కడ ఫార్మర్ అనే సింపతి వాడుకున్నాడు. అది మొత్తం చూసి నిజం అనుకున్నారు ఇంతమంది తెలుగు పౌరులు. యావరేజ్ ఇండియన్ పొలిటీషియన్ థింగ్స్.
ఇక్కడ పోలీసులు అంత క్లియర్గా గొడవ జరుగుతుంది వెళ్ళండి అంటే మన యాటిట్యూడ్ చింటూ మాత్రం వీడియో రికార్డ్ చేయి, రైతు బిడ్డని మాట్లాడనివ్వరా అంటే అక్కడ జరుగుతున్న పబ్లిక్ న్యూసెన్స్ కి సీఎం వచ్చినా కూడా క్లియర్ చేయమనే అంటారు. ప్రతిదాన్ని రికార్డ్ చేసి సింపతి స్టన్స్ వేయడం. నిజంగా పాలిటిక్స్ లో మంచి ఫ్యూచర్ ఉంది బ్రో నీకు. చూడు చూడు అక్కడి వరకు ఒకలా ఉండి కెమెరాని చూడగానే పూర్ మ్యాన్స్ పుష్పాలాగా నడుస్తున్నాడు. నువ్వేమైనా డబల్ స్లిట్ లో ఫోటోని అనుకుంటున్నావేంట్రా? కెమెరా లేనప్పుడు వేవ్ లాగా, కెమెరా ఉన్నప్పుడు పార్టికల్ లాగా బిహేవ్ చేస్తున్నావు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. దాదాపు 15 గ్రామాల రైతులు వాళ్ళంతా రైతులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళపైన మీరు ఏమైనా చేసిండ్రా గతంలో? నేనేమన్నా ఇప్పుడు నీకు ఏమైనా సీఎం పదవి ఇచ్చిరా? అదే నీకు నేను ఒక రైతు బిడ్డను కదా, నాకు సీఎం సీట్ ఇస్తే ఆ 14 ఊళ్ళో నేను ఆదుకుంటా. ఇస్తారులే బ్రో, ఎట్లనో సీఎం కి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసిందిగా. వరల్డ్ కప్ ఓడిపోయామని బాధపడుతున్న తెలుగు యువతను మోటివేట్ చేయడానికి మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ అయింది. మొన్ననే ఆప్షన్ కూడా అయింది. కానీ మన ఎస్ఆర్హెచ్ మాత్రం ఎప్పట్లానే ప్లేయర్స్ మీద కన్నా బిస్కెట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. కాదురా మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? క్రికెట్ లో ఎస్ఆర్హెచ్, కబడ్డీలో తెలుగు టైటన్స్ రెండింటికి 2 సమానంగా పోటీ పడుతున్నాయి ఓడిపోవడంలో. ఇది చాలదు అన్నట్లు ఎస్ఆర్హెచ్ వాళ్ళు సోషల్ మీడియాలో వార్నర్ మామని బ్లాక్ చేశారు. అసలు మీ అమ్మమ్మ తెలంగాణ గవర్నమెంట్ లేడీస్ అందరికీ ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ట్రావెల్ చేసే స్కీమ్ లాంచ్ చేసింది. మీన్వైల్ ఏపీ మహిళలు జగన్ మామయ్య ఓన్లీ ఉమెన్ కే ఫ్రీ అంటే మగజాతి సంఘాలు ఊరుకుంటాయా? ఊరుకునే ఉంటాయి, ఎందుకంటే అలాంటివి అసలు లేవు కాబట్టి. మా పిల్ల కూడా ఉచితంగా నచ్చిండు, బాగలేదు కానీ మొగోళ్ళని కూడా తెలుగు వీర లేవరా, దీక్ష భూమి సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు. మీ కష్టం మీకు కూడా రాకూడదు అంకుల్. ఏదో ఒక రోజు టీఎస్ఆర్టీసీ చరిత్రలో మగజాతికి సీట్లు సాధించిన పొట్టి శ్రీరాములుగా చిరస్థాయిగా నిలిచిపోతారు అంతే. ఇట్లనే ఒక అతనికి సీట్ లేదు అని కండక్టర్ చంపకొరికాడంట. సీట్ లేదు అన్నందుకే చంపకొరికితే అసలు బస్సులో ఖాళీయే లేదు అంటే. మన నెక్స్ట్ న్యూస్ ఏపీలో పల్నాడు నుంచి. అక్కడ ఒక విలేజ్ లో ఇద్దరికి చాలా డేస్ నుంచి గొడవలు అవుతున్నాయని లక్ష్మీనారాయణ అనే అంకుల్ డైరెక్ట్ ఇద్దరి ఇళ్ల మధ్యలో గోడ కట్టేశాడు. గోడ అంటే పక్కన కాదు, డైరెక్ట్ రోడ్డు మధ్యలో. ద గ్రేట్ వాల్ ఆఫ్ పల్నాడు అనమాట. ఐ రిక్వెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు సెండ్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ టు దట్ ఏరియా, లేకుంటే World War III జరిగే ప్రమాదాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ ఇద్దరు అన్నదమ్ముళ్ళు. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే. మన పార్లమెంట్లో జరిగే ఇంట్రూషన్ గురించి మనకు తెలిసిందే. అక్కడ ఉన్న గోల సరిపోదు అన్నట్లు మన మీడియా మిత్రులు నేను కవర్ చేయాలంటే నేను కవర్ చేయాలి అని కొట్టుకు చేస్తున్నారు. గుడిసె కాలిపోతుంది అని ఒకడు ఏడుస్తుంటే లోపల ఉన్న గంజాయి కాలిపోతుంది అని ఇంకోటి ఏడ్చాడంట. మళ్ళీ ఈ మీడియా గొడవని కవర్ చేసిన మీడియా ఛానల్ ఏంటి? నైస్. సో ఇంతే వాళ్ళ వీడియో. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు మీకు నచ్చింది కామెంట్ చేసుకోండి, వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో బాయ్. నా వీడియో చూసి కూడా లైక్ కొట్టిన వాళ్ళు పొద్దున కల్లా చచ్చిపో.